హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాగశ్విని వ్లాగ్స్. మేమైతే ఇప్పుడు పర్వతాపురం లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి అయితే వచ్చేసాము. అక్కడ ముందుగా నాగదేవత గుడి పుట్ట ఉన్నాయన్నమాట. అక్కడ దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాము. ముందుగా లోపలికైతే వెళ్తున్నాము. గంట కొట్టుకొని ఒక ప్రదక్షిణం చేసుకొని దండం పెట్టుకొని ఆ తర్వాత లక్ష్మీ నరసింహస్వామిని చూడడానికైతే వెళ్ళాలనుకుంటున్నాము. అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా నాగదేవతని దర్శనం చేసుకొని గంట కొట్టుకొని దండం పెట్టుకొని ఒక ప్రదక్షిణ చేసుకొని నరసింహస్వామిని దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నారనమాట. నరసింహస్వామిని దర్శనం చేసుకునే ముందు గజస్తంభం దగ్గరికి అయితే వెళ్ళాలి. గజస్తంభంని దర్శనం చేసుకొని దండం పెట్టుకున్న తర్వాతనే లక్ష్మీ నరసింహస్వామిని కూడా దర్శించుకోవాలన్నమాట. మేమైతే పర్వతాపురం లక్ష్మీ నరసింహస్వామిని దర్శనం చేసుకోవడానికి నేను, మా తమ్ముడు, మా హస్బెండ్ కలిసి వెళ్ళామన్నమాట. ఇప్పుడు గజస్తంభం దండం పెట్టుకుంటున్నాము నేను, మా తమ్ముడు. గజస్తంభం అయితే చాలా పెద్దగా ఉంది. లక్ష్మీ నరసింహస్వామి కూడా చాలా బాగున్నాడు అనమాట. ఇప్పుడు ఎంట్రీ అనమాట. ఇక్కడ మేము చూపిస్తున్నాం చూడండి. అక్కడి నుంచే టెంపుల్లోకి వెళ్ళి దర్శనం చేసుకోవాలన్నమాట. బోడుప్పల్ నుండి పర్వతాపురం లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి ఒక 6-7 కిలోమీటర్స్ మాత్రమే ఉంది. దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా విజిట్ అవ్వండి. టెంపుల్ అయితే చాలా బాగుంది. ప్రశాంతమైన వాతావరణం అన్నీ ఉన్నాయన్నమాట. అక్కడ హనుమంతుని టెంపుల్ కూడా ఉంది. చాలా బాగుందన్నమాట టెంపుల్ అయితే. అయితే చాలా సూపర్గా ఉంది. అక్కడ ముడుపులు కూడా కట్టుకుంటున్నారనమాట. రావి చెట్టు దగ్గర కూర్చొని ప్రశాంతంగా ఎంజాయ్ చేయొచ్చు కూడా. మేమైతే దర్శనం చేసుకొని బయటికి వచ్చేసాము. దర్శనం చేసుకొని బయటికి వచ్చిన తర్వాత చిన్నగా ఇక్కడ టెంపుల్లో రామాలయం, రాముడి విగ్రహం, సీత, లక్ష్మణుడు, ఆంజనేయ స్వామి చిన్నగా కట్టారనమాట. ఆ ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాము. లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ గోపురం కూడా చాలా బాగుంది. చాలా అద్భుతంగా చూడడానికి కనువింపుగా ఉందన్నమాట. దేవుడు కూడా సూపర్గా ఉన్నాడు. కళ్ళకి ఇంపుగా ఇట్లా చక్కగా కొడుతున్నాడు అనమాట. చాలా బాగుంది టెంపుల్ అయితే. దగ్గరలో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా విజిట్ అవ్వండి. చాలా ప్రశాంతంగా ఉంది. మేము 6 కల్లా అక్కడికి రీచ్ అయినాము. దర్శనం చేసుకొని అక్కడ కొంచెం సేపు కూర్చునేసరికి 7 అట్లా అయిందనమాట. అప్పుడు దేవుడి దగ్గర భజన కూడా చేస్తున్నారు. కొద్దిసేపు అక్కడ కూర్చొని భజనలో కూడా పాల్గొని ఆ తర్వాత మేము రిటర్న్ అయిపోయినాం అనమాట. మా ఆయన జాబ్ చేస్తాడు కాబట్టి ఎవ్రీ సాటర్డే సండేనే మాకు ఎక్కడికైనా టెంపుల్స్కి వెళ్ళడానికి వీలవుతుంది. ఎవ్రీ సాటర్డే ఆర్ సండే ఏదో ఒక టెంపుల్ దగ్గరలో ఉన్నదానికి చూసుకొని కంపల్సరీ వెళ్ళొస్తామన్నమాట. ఇక వీకెండ్సే కదండి ఎక్కడికైనా దేవుడి దగ్గరికైనా షికార్కైనా వెళ్ళి ఎంజాయ్ చేయడానికి. మా ఆయన మాత్రం ఓపికతోని ఎవ్రీ సాటర్డేనో సండేనో ఎక్కడికో ఒకడికి బయటకైతే తీసుకెళ్తాడండి నన్ను. టెంపుల్ అక్కడి వాతావరణం అయితే చాలా సూపర్గా ఉందండి. అక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా విజిట్ అయ్యి ఉంటారు, కానీ విజిట్ అవ్వని వాళ్ళ కోసం నేను చెప్తున్నాను వెళ్ళామని. వెళ్తే అయితే చాలా ప్రశాంతంగా ఉంటుందండి. వెళ్ళండి, చూడండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మళ్ళా బాయ్ బాయ్.